నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి షర్మిల గారు రియాక్ట్ అయ్యారు. మీకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఆ పథకాలు హామీలు అమలు చేసే ఉద్దేశమే ఉంటే కనుక బడ్జెట్లో వాటి గురించి మీరేమీ పెట్టలేదు అసలు అని చెప్పి ప్రశ్నించారు. ఆవిడ మొదటిసారేమో కొంచెం నిజానికి కొద్దిగా అట్లా గలం విప్పడం అనేది కదా. ఎందుకంటే ఎప్పుడు కాస్త కోస్త అలా పాజిటివ్గా ఒకటి రెండు మాటలు తప్పితే ప్రత్యేకించి బడ్జెట్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి అనే థాట్ వచ్చింది ఆవిడికి. సో ఎటువైపు వెళ్తున్నట్లు అంటే అవే చంద్రబాబు గారికి కొంచెం అనుకూలంగా వాళ్ళన్నకి వ్యతిరేకంగా మాడతారు ఎప్పుడు కూడా. అనుకూలంగా అంటే ఏదో కొద్దిగా శుతిమెత్తగా విమర్శిస్తారు చంద్రబాబు గారిని. ఇప్పుడు బడ్జెట్లో ఆమె ఏమంటున్నారంటే బడ్జెట్ అంతా మోసము, చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు, ఆయన ఇచ్చే పరిస్థితి లేదు, ఇచ్చే ఉద్దేశం కూడా లేదు అనేది ఆమె ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో ముఖ్యాంశాలు. ఆమె ఏమంటారంటే, అయ్యా మీరు చెప్పిన హామీలు నెరవేర్చాలి అంటే 1,20,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ 1,20,000 కనీసం పావు వంతు కూడా మీరు కేటాయింపులు చేయలేదు. అంటే మీ ఉద్దేశం ఏమిటి అంటే 30 వంతు మీ పథకాలను ఎగ్గొట్టడము అనేది మీ ఉద్దేశము ఇండైరెక్ట్గా అనేది ఆమె చెప్తున్నారు. మీరు మహిళా శక్తికి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. 1 కోటి మంది మహిళలు ఉన్నప్పటికీ అప్రాక్సిమేట్లీ చెప్తున్నారు ఆమె, 1 కోటి మంది మహిళలు ఉన్నప్పటికీ 1,500 కోట్లు కావాలి. నెక్స్ట్ 5 నెలలు ఉంది అంటే మీరు మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ ఇంత మునుపు వాళ్ళు రాగానే వాళ్ళు వచ్చిందే జూన్లో కాబట్టి మళ్ళీ మార్చిలోనో ఏప్రిల్లోనో బడ్జెట్ పెడతారనుకుంటే ఇంకొక 5 నెలలు ఉంది కదా. ఈ 5 నెలలకు సంబంధించి మీరు కనీసం 7,500 కోట్లు ప్రకటించి ఉండాలి. ఒక పైసా కూడా ప్రకటించలేదు. అంటే మీకు నెలకు రూపాయి కూడా ఇచ్చే ఉద్దేశం లేదు. మీకు అసలు ఆ పథకం చెప్పినట్టు కూడా మీకు గుర్తులేదు. తల్లికి వందనం 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు అనుకుందాం అప్రాక్సిమేట్గా. అంటే ఒక్కొక్క తల్లికి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మీరే చెప్పారు కదా, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 అని చెప్పారు కదా. అప్రాక్సిమేట్ లెక్కల ప్రకారం 12,000 కోట్ల రూపాయలు కావాలి తల్లికి వందనం. మీరు ఎంత ఇచ్చారు? 2,491 కోట్లు ఇచ్చారు. అంటే ఎంత 1/6 వంతు ఇచ్చారు. అంటే 80 లక్షల్లో మీరు గట్టిగా ఒక 15 లక్షల మందికి కూడా అమలు చేయరు. అది అక్కడ జరగబోయేది. అంటే మీరు ఇచ్చిన బడ్జెట్ లేదంటే అందరినీ ఏదో ఒక సాకుతో అర్హత పేరుతో కోసేస్తారు. అదేగా జరగబోయేది. చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది అదే. ఆమె చెప్పినా చెప్పకపోయినా వాస్తవం అదే. గ్యాస్ గురించి అదే జరుగుతుంది. గ్యాస్ ఇస్తున్నారు అంటున్నారు కానీ ఎవరికి మాకు రాలేదు అంటున్నారు, వస్తుందేమో అంటున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరు కనపడలేదు. గ్యాస్ కూడా ఈయన ఎక్కడ కేటాయించాడు? ఇప్పుడు 3 సిలిండర్లు కేటాయించాడు. 3 సిలిండర్లకు గాను సంవత్సరానికి 4,000 కోట్లు అవుతాయి అనేది అప్రాక్సిమేట్ అంచనా. ఈయన 900 కోట్లు ఇచ్చాడు. అదే 900కి 4,000 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? అంటే 1/4 వంతు. అంటే మీరు చెప్పిన హామీలు 6 హామీల్లో మీరు 1/4 వంతు మందికే అమలు చేస్తారు. అంటే 100 మందిలో మీరు 25 మందికే ఇస్తారు. 75 మందిని ఏదో ఒక కారణం చెప్పి కోసేస్తారు. ఇది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. షర్మిల గారు చెప్పినా చెప్పకపోయినా కూడా మనకు కనిపిస్తున్న వాస్తవం ఇది. ఇప్పుడు మీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు మీరు 50 రూపాయల హామీలు ఇచ్చినప్పుడు మీరు 40 రూపాయలు ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పటికే మీరు 11 లక్షల కోట్ల అప్పులు జగన్ హయాము దిగిపోయేసరికి 11 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అని మీరే ప్రకటించారు. శ్వేతపత్రాలు అని ప్రకటించారు కదా. మీరు వచ్చినప్పటి నుంచి నెలకు 15-20 కోట్ల అప్పులు చేస్తూనే ఉన్నారు. సరే, మీకు ఇంకా కొత్తగా అప్పు ఎక్కడి నుంచి పుడుతుంది? పుట్టింది అనుకుందాం, దానికి వడ్డీ ఎలా కడతారు? ఏం చేస్తారు? మీరు ఎలా ఇస్తారు ఈ సూపర్ 6? మీరే జగన్ ఆర్థిక విధ్వంసము అని మీరే కదా అన్నారు. ఆమె అదే అడుగుతున్నారు ఈరోజు. ఆర్థిక విధ్వంసం చేసిపోయినాడని మీరే అని మీకు తెలియదా? ఖజానా ఖాళీ ఉందని ఎవడిమ్మన్నాడు మిమ్మల్ని? నోటికొచ్చిన హామీలు కేవలం గెలిచిపోదామని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి, గెలిచిన తర్వాత ప్రజల్ని మోసం చేసే ఉద్దేశం మీకుంది అని ఆమె చెప్తున్నారు. ఫ్రీ బస్సు గురించి కూడా మాట్లాడారు. ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా 30 లక్షల మంది ప్రతిరోజు యావరేజ్న ప్రయాణిస్తారు అనుకుంటే మీరు కనీసము నెలకు 450 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించాలి. ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే నెలకు 450 కోట్లు అంటే ఒక సంవత్సరానికి 4,800 కోట్లు అవుతుంది. లేదు ఈ 5 నెలలు మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ పెట్టే నాటికి అని అనుకున్నా కూడా మీరు 2,000 కోట్లు ఇవ్వాలి. కాబట్టి ఆ ప్రస్తావనే లేదు. ఫ్రీ బస్ పథకం అనే ప్రస్తావనే లేదు.
ఇక 52 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు ఏం చెప్పారు? 20,000 ఇస్తామని చెప్పారు. ఈ 20,000కు గాను కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి మీరు 14,000 మాత్రమే ఇవ్వాలి కదా. మీరు 20,000 అన్నప్పుడు ఆ మాట చెప్పలే, మేము కేంద్రం ఇచ్చిన దానికి కల్పిస్తామని ఏం చెప్పలా. మెలిక పెట్టారు, సరే మెలిక బాగానే ఉంది. 7,800 కోట్ల రూపాయలకు పైగా కావాలి అంటే చెప్పేది ఏమిటంటే వీళ్ళు 4,500 కోట్లు ఏమో కేటాయించారు దానికి. 10,000 కోట్లు కావాలి. 10,000 కోట్లలో కేంద్రం ఇచ్చేది పోయినా కూడా వీళ్ళకి 7,800 కోట్లు వీళ్ళు ఇవ్వాలి అదనంగా. అంటే వీళ్ళు 7,800 కోట్లు లోటు చూపించారంటే దాని అర్థమేమి? 52 లక్షల మంది రైతులకు వీళ్ళు ఇవ్వరు, దాంట్లో సగం మందిని కోసేస్తారు. అంతే, క్లియర్. ఇంకేముంది? నిరుద్యోగ భృతి దాని ప్రస్తావనే లేదు. నిరుద్యోగ భృతి అంటే 1,500 కోట్ల రూపాయలు కనీసం నెలకి ఖర్చు అవుతుంది, వీళ్ళ దగ్గర లేవు. 3,000 ఇవ్వాలి కదా. 3,000 ఇవ్వాలంటే సుమారు చాలా చాలా లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు. అసలు నిరుద్యోగులు అనే దానికి ఏమిటి క్రైటీరియా అని కూడా ఎవరికి తెలియదు. అంటే చదువుకుని ఏ ఉద్యోగం లేకుండా ఉన్నవాళ్ళ, లేకుంటే చిన్న చిన్న ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్ళు దీని లెక్కలేకి వస్తారా రారా ఇది తెలీదు. 40 లక్షల ఇళ్ళు 5 ఏళ్లలో కట్టిస్తామన్నారు. సంవత్సరానికి 8 లక్షల ఇళ్ళు కట్టించాలి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 4,000 కోట్లు కేటాయించారు దీనికి. 4,000 కోట్లతో సంవత్సరానికి 8 లక్షల ఇళ్ళు కట్టడం అనేది సాధ్యమా? ఇవన్నీ ఆమె అడిగిన క్వశ్చన్లు. ఇది డ్రైవర్లకు ఏదో నెలకు 15,000 ఇస్తామన్నారు, అది ఏమైపోయిందో తెలియదు. ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఉద్యోగులకు 10% ఇస్తామన్నారు, దానికి రూపాయి కేటాయింపు లేదు. 0 వడ్డీ రుణాలు అన్నారు, అది ఏమైందో తెలియదు. విద్యుత్ బకాయిల కింద మీరు 15,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపుతున్నారు. వైసీపీ వాళ్ళు ఉన్నంతకాలం 30,000 కోట్లు జనం మీద బాధిపోయారు. మీరు ఇప్పుడు నెక్స్ట్ 15,000 కోట్లు బాధడానికి సిద్ధంగా ఉన్నారు. లిక్కర్ని ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ ఆదాయం పెంచుకుంటారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్ కాబోతున్నాయి. ఇలా మీరు జనం నెత్తిన రకరకాల పన్నులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పు ఎడబడితే అప్పు దొరికిన చోటల్లో అప్పు తెస్తారు, అందులో డౌట్ లేదు. ఆ అప్పులకు మళ్ళీ వడ్డీలు కడుతూ ఉండాలి. మరి ఏ రకంగా మీరు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నారో నాకు చెప్పండి అని అడిగారు ఆమె. దీనికి సమాధానం ఎక్కడుంది? టీడీపీ జనసేన కూటమి దీనికి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే డబ్బులు లెక్కలు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి, అంకెలు ఎప్పుడు మాయం చేయవు. మీరు మాటలు ఎన్నైనా మాయం చేయొచ్చు, కానీ అంకెల్లో మనం మాయం చేయలేము. మీకు ఈ పథకానికి ఇంత ఖర్చు అవుతుంది అని చాలా క్లారిటీగా లెక్క ఉన్నప్పుడు దానికి మీరు 1/4 ఆఫ్ ది అమౌంటే కేటాయించారంటే దానికి అర్థం ఏమిటంటే 30,000 మందిని కోసేస్తారు. సూపర్ 6లో మీరు 30 పథకాలే ఇస్తాము, ఒక 1/4 పథకాలే ఇస్తారు. అది జరగబోయేది. అంటే 6 పథకాల్లో 1.5 పథకం ఇస్తారనమాట. నేను చెప్పే డబ్బుల పరంగా విషయం ఏంటంటే ఇది హోల్ సినారియో చూస్తే మేము ఇచ్చాం అనిపించుకుంటారు, ఎంతమందికి ఇచ్చారని అది అడగడానికి లేదు. ఇచ్చాం కదా. కానీ లబ్ధిదారులు ఉంటారు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇబ్బంది ఒకటి ఉంది. లబ్ధిదారులని జగన్ను క్లాసిఫై చేసి అంటే వర్గీకరణ చేసి వెళ్ళిపోయాడు. అమ్మకు వందనము మీరు ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి ఇస్తామన్నారు, ఆయన ప్రతి తల్లికి ఇస్తానని చెప్పి ఇంతమంది తల్లులకి ఇన్ని డబ్బులు అనేది కొనసాగుతున్న పథకం. ఈ నెలకు 10 డబ్బులు జగన్ హయాంలో డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఎంతమందిని తమకు వస్తుందా రాదనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. రాని ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమో పగబట్టడమో చేస్తారు. ఎందుకు? వాళ్ళు వచ్చిన 15 అంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలు ఉన్న ఒక తల్లి 30,000 ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఆమెను ఏదైనా కారణాల వల్ల అనర్హతగా ఆమెని కట్ చేశారనుకోండి, ఆమె శాపనార్థాలు పెట్టడం మొదలు పెడుతుంది. ఇట్లా కొన్ని లక్షల మంది చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల పేరుతో తనకు వ్యతిరేకంగా మార్చుకుంటున్నారు. రన్నింగ్ పథకాలు ఇవి రైతులకు, అమ్మ అంటే తల్లికి విద్యా దీవెన, ఇవన్నీ కూడా రన్నింగ్ పథకాలు కదా. రన్నింగ్ పథకాల్లో కోత వేయడం వల్ల ఏమిటంటే ప్రభుత్వానికి మోసం చేసింది అనే ఫీలింగ్ ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. మామూలు ఇప్పుడు ఉదాహరణకి ఉచిత ప్రయాణం అనుకోండి, బస్సు ప్రయాణము, అది రన్నింగ్లో లేదు కాబట్టి దానికి మోసం చేశారని అనుకుంటారు, కానీ నాకు రాలేదు నీకు రాలేదు అని అనుకోరు. అట్లా రన్నింగ్లో ఉన్న పథకాలను కోత విధిస్తే జనానికి జగన్ ఉంటే డబ్బులు ఇచ్చి ఉండేవాడు, ఈయన డబ్బులు ఇవ్వలేదు. మరి డబ్బులు ఇవ్వకుండా కూడా ఉండండి, కానీ ఆ మేరకు ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటే అప్పుడు మిమ్మల్ని ప్రజలు కొంత నమ్మడం మొదలు పెడతారు.
మీరు ఇప్పుడు ఆయన గుంతల రోడ్లు గతుకుల రోడ్లు ఇవన్నీ తిడుతూ ఉన్నారు కదా, మీరు వేసి చూపించండి. ఒక 1 ఇయర్లో 2 ఇయర్స్లో గుంతలే లేని ఆంధ్రప్రదేశ్ రోడ్లు చూపించండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మంచి రోడ్లు వేశారు, అక్కడ చూపించండి. సంపద పెంచండి. 20 లక్షల మందికి ఉద్యోగాలు కాకపోతే 5 లక్షల మందికి ఇచ్చి చూపించండి ఉద్యోగాలు. ఇవన్నీ చూపిస్తే ఏమవుతుందంటే డబ్బులు రాని వాళ్ళు కూడా కొంత ఏదో తమ ఇంటికి ఏదో రకమైన ప్రయోజనం జరిగింది అని నమ్ముతారు. ఒకవైపు వచ్చే డబ్బులు పోయే, మీ వల్ల అదనపు ప్రయోజనాలు లేకుండా పోయే, మళ్ళీ కొత్తగా ఎలక్ట్రిసిటీ పేరు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో, రకరకాల పేర్లతో పెట్రోల్ డీజిల్ కూడా పెంచవచ్చు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి ఉన్న ఆప్షన్. ఇప్పటికే మనకు తెలంగాణ కర్ణాటకతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్లు ఎక్కువ. ఇక వీళ్ళకున్న ఆప్షన్ ఏంటి, దాని మీద 2 రూపాయలు 3 రూపాయలు పెంచితే ఇన్ని కోట్లు మనకు ఆదాయం వస్తుంది అనేది ఇలా జరుగుతాయి. ఎందుకంటే ఆదాయం రాకుండా ఇప్పుడు పెట్టిన బడ్జెట్ కూడా వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు అని వాళ్ళే చెప్తున్నారు. అదే మనం ఊహించేది ఏం లేదు దాంట్లో. ఆల్రెడీ మీరు లోటులో ఉన్నారు, మీకేమో ఆదాయం లేదు, ఎక్స్ట్రా ఆదాయం లేదు, కొత్తగా పథకాలు ఇవ్వాల్సి ఉంటుంది, మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అంతే. మోదీ గారుని మీరు భుజాల మీద మోస్తున్నారు కాబట్టి మరి ఆయన నుంచి ఏమైనా డబ్బులు తెచ్చుకుంటారంటే ఏం తెచ్చుకుంటారు? ఆయన ఆల్రెడీ అమరావతికి అప్పు ఇప్పించినాడు. మీకేం అమరావతికి ఏమి డబ్బులు ఇవ్వలేదు ఆయన. అమరావతికి మీరు తెచ్చుకున్న డబ్బు అప్పదే కాబట్టి అప్పు ఎప్పటికైనా మీరు కట్టాల్సిందే. దీంతో పాటు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది కూడా ఆయన ఆవిడ షర్మిల గారు మాట్లాడారు కదా. అవును, వెళ్ళట్లేదని ఇంతకుముందు అన్నారు. అదే మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళమని కదా మిమ్మల్ని జనం ఎంచుకుంది. అసెంబ్లీకి పోకుండా మీరేమో రచ్చబండల దగ్గర మాడేకి, మీడియాల దగ్గరికి మాడేకే మిమ్మల్ని ఎంచుకుంది అని కొంచెం ఎద్దేవా చేశారు. మీకు ప్రతిపక్ష హోదా జనం ఇవ్వలేదు, మీరు ప్రతిపక్ష హోదా నాకు రాలేదంటే దానికి ఎవరేం చేస్తారో జనం ఇవ్వలేదు. మీరు చేయాల్సింది ఇది కాదు, మీరు ఇంకా అహంకారం నుంచి బయటికి రండి. ఇంకా ఇంత అహంకారం ఉంటే ఎట్లా మీకు? నేనేదో చేసేస్తాను, నేను ఇంకా పోలీసు అధికారులను బెదిరించడం అవి ఇవి చేస్తున్నారు కదా. మీరు ముందు ఈ అహంకారం నుంచి బయటికి రండి. మామూలుగానే అన్నం తిడతారు కదా, రొటీన్ పద్ధతి ఉంటుంది కదా. పనిలో పని ఇంక చంద్రబాబు నాయుడు గారిని తిడితే బాగుండదని పనిలో పని ఈయనకు కూడా 4 వేసేస్తే పని అయిపోతుందని ఆమె మొత్తం మీద తన పంతాన్ని సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమెకేమీ రాష్ట్రంలో గుర్తింపు కానీ గెలిచిన సీట్లు కానీ ఏమీ లేకపోయినా అన్నని ఓడించడం అనే పంతాన్ని మాత్రం ఆమె సాధించారు. అన్నను ఓడించడానికి ఉన్న అనేక కారణాల్లో షర్మిల గారు కూడా ఒక బలమైన కారణం, దాన్ని ఎవరు కాదనలేరు. మొత్తానికి ఆవిడైతే ఇద్దరిని చెరొక ప్రశ్నలు అంటే ఇద్దరిని కడిగారు కొన్ని విషయాల్లో. వాటి నుంచి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు? చంద్రబాబు నాయుడు గారు ఏం రెస్పాండ్ అవుతారు? ఆయన అవునమ్మా మేము బడ్జెట్లో తక్కువ పెట్టాము కానీ మేము సంపద సృష్టించి వీళ్ళందరికీ ఇచ్చేస్తాము అని అప్పుడు అన్నాడు. ఆయన గెలిచేదాని కోసం సంపద సృష్టిస్తారన్నాడు. కానీ ఇప్పుడు ఏముండదు ఆయన దగ్గర. ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా? సంపద సృష్టించాడు ఆయన. ఒక 1 ఇయర్ పాటు ఏమి ఇవ్వకుండా జగన్ చేసిన ఆర్థిక విధ్వంసము అంటూ ఉంటాడు. గతంలో అంటే డైవర్షన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడేమిటి, కార్యకర్తల అరెస్టులని సోషల్ మీడియాలో ఒక డైవర్షన్ నడుస్తూ ఉంది. అంత మునుపు తిరుమల లడ్డు నడిచింది, అంత మునుపు ఇంకేదో నడిచింది. ఇలా నడుస్తూ ఒక 1 ఇయర్ కాలం గడుపుతాడు ఆయన. 1 ఇయర్ తర్వాత దెర్ ఇస్ నో డైవర్షన్. ఇంకా వైసీపీ అనడానికి ఇంకేమి అన్ని అస్త్రాలు అయిపోతాయి. మీరేం చేశారయ్యా, వాళ్ళ సంగతి వదిలేండి, వాళ్ళ గురించి మీకు ఎందుకు, మీరేం చేశారో చెప్పండి అయ్యా అని అడగడం మొదలు పెడతారు. మీరు చెప్పిన 40 లక్షల ఇల్లు ఎక్కడా, మీరు చెప్పిన అమ్మకు వందనం ఎక్కడా, మీరు చెప్పిన నెలకు 1500 రూపాయల మహిళలకు సాయము, 3 సిలిండర్లు, ఉచిత ప్రయాణము, ఇవన్నీ అడగడం మొదలు పెడతారు. అవన్నీ అడిగిన తరువాత మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన జనాలకు ఏం సమాధానం చెప్తారు? జగన్ని దూషిస్తూ, జగన్ని నిందిస్తూ, జగన్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతూ వాళ్ళకి మ్యాక్సిమం గ్రేస్ పీరియడ్ 1 ఇయర్ మ్యాక్సిమం. అది 1 ఇయర్ తర్వాత మీరు ఏంటి అనేదే జనం అడుగుతారు. అలా అడిగిన జనము సంతృప్తిపరంగా మీరు సమాధానం చెప్పగలిగితే ఇంకో 4 ఏళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. లేదంటే మీకు స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.